బ్యాక్ టు న్యూస్. గాంధీ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మహాత్ముడికి నివాళులర్పించారు. ప్రజలు ఎక్కడికక్కడే మౌనం పాటించాలన్న ప్రధాని పిలుపుకు అందరూ స్పందించారు. దేశవ్యాప్తంగా 11 గంటల 2 నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిపివేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లోనూ మౌనం పాటించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీ రాజ్ఘాట్లో మహాత్మునికి నివాళులర్పించారు రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోడీ. వీరితో పాటు త్రివిధ దళాధిపతులు బాపూజీ సమాధి వద్ద పుష్పగుచ్చాలు అర్పించి మౌనం పాటించారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లో బాపుఘాట్ ను సందర్శించారు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్. దేశ స్వాతంత్ర్యోద్యమంలో గాంధీ సేవని స్మరించుకుంటూ నివాళులర్పించారు. బాపుఘాట్ వద్ద నివాళులర్పించిన వారిలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, సీఎల్పీ నేత జానారెడ్డి ఉన్నారు. ఢిల్లీలో చలి, ఈకట్లు, పొగమంచు కష్టాలు కొనసాగుతున్నాయి. 8 గంటలకు కూడా రోడ్లపై వెలుతురు ప్రసరించట్లేదు. పొగమంచు దొంతర్లకు లైట్లు వేసి ఉంచినా రోడ్డు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఉదయం వేళల్లో మరోవైపు పొగమంచు ప్రభావంతో రైళ్లు, విమాన ప్రయాణికులకు వెయిటింగ్ తప్పట్లేదు. విజిబిలిటీ లేక పలు 28 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 10 రైళ్లను రీషెడ్యూల్ చేశారు. ఒక ట్రైన్ రద్దు చేశారు. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ఎయిర్పోర్ట్లోనే గంటల తరబడి పడిగాపులు పడుతున్నారు ప్యాసింజర్స్. హిమాచల్ ప్రదేశ్ ను మంచు దుప్పటి కప్పేసింది. ధర్మశాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అతి శీతల గాలులకు తోడు మంచు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్నారు. కర్ణాటక మైసూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్హళ్లి గ్రామ సమీపంలో జరిగిన ఈ ఘటనలో 2 పోలీసులు మృతి చెందారు. కారు నుజ్జునుజ్జైంది.